దేశంలో రామరాజ్యం పరిపాలన సాగాలన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. ప్రధాని మోదీ పాలనపై ప్రజల హర్షం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలిపారు. సీబీఐ, ఈడీ అనేవి స్వతంత్ర విచారణ సంస్థలని చెప్పుకొచ్చారు. ఆధారాలు ఉంటే ఎంత పెద్దవారైనా ఉపేక్షించకూడదనేది బీజేపీ సిద్ధాంతమన్నారు. సీబీఐ సేకరించిన ఆధారాల మేరకే ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు బండి సంజయ్. ఈసారి లోక్సభ ఎన్నికల్లో 370 సీట్లకు పైగానే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మలిదశ ప్రజాహిత యాత్ర హుస్నాబాద్లోని కోహెడ నుండి ప్రారంభించారాయన. ఇక ప్రతి నియోజకవర్గంలో 3 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. అన్ని మండలాల్లో ఈ యాత్ర సాగేలా ప్లాన్ చేశారు. సిబిఐ, ఈడీ చూసుకుంటే సిబిఐకి, ఈడీకి భారతీయ జనతా పార్టీ మాకు సంబంధం లేదు. వాటిని శాసించేటువంటి అధికారం భారతీయ జనతా పార్టీ లేదు, కేంద్ర ప్రభుత్వానికి లేదు. అవి విచారణ సంస్థలు వాళ్ళకున్న ఆధారంగా వాళ్ళు విచారిస్తారు. వాళ్ళకున్న ఆధారాలను అనుసరించి ఉన్న ఆధారాలను చూసిన తర్వాత వాళ్ళు విచారణ కొనసాగిస్తారు. భారతీయ జనతా పార్టీకో కేంద్ర ప్రభుత్వానికో ఈ విచారణ సంస్థలను శాసించేటువంటి అధికారం లేదు, శాసించేటువంటి ఆలోచన మా పార్టీకి లేదు, కేంద్ర నాయకత్వానికి లేదు. అరెస్ట్ అవుతుందని ఎప్పుడు అనలే. మేము తప్పు చేసిన వాళ్ళందరూ అరెస్ట్ చేయాలన్నాం. ఆమెకు నోటీస్ ఇస్తుంది కాబట్టి అప్పుడు ఆధారాలు ఉంటే చర్యలు తీసుకోవాలని చెప్పి అప్పుడు డిమాండ్ చేసినాం. ఎవరి మీద కానీ, ఒక వ్యక్తి మీద, ఒక వ్యక్తుల మీద కాదు, ఎవరి మీద కానీ ఆధారాలు ఉంటే తప్పకుండా చర్యలు తీసుకోవాల్సి తీసుకుంటారు కూడా. కవిత లెటర్ రాసిర్రు. సిబిఐ, ఈడీ చూసుకుంటే సిబిఐకి, ఈడీకి భారతీయ జనతా పార్టీ మాకు సంబంధం లేదు. వాటిని శాసించేటువంటి అధికారం భారతీయ జనతా పార్టీ లేదు, కేంద్ర ప్రభుత్వానికి లేదు. అవి విచారణ సంస్థలు వాళ్ళకున్న ఆధారంగా వాళ్ళు విచారిస్తారు.